ఇండియా ఈ రిజర్వేషన్ తీసేస్తే డిస్క్రిమినేషన్ పోదు. డిస్క్రిమినేషన్ తీసేసిన తర్వాత రిజర్వేషన్ తీసేయచ్చు. రైట్, మీరు అన్నట్టు రిజర్వేషన్ 100% తీసేయాలి. నేను కూడా అగ్రి అవుతున్నా. 100% రిజర్వేషన్ తీసేయాలి. ఎప్పుడు తీసేయాలి? రిజర్వేషన్ ఎప్పుడు తీసేయాలి అని అంటే, దేశ సంపద ఏదైతే దేశ సంపద ఉందో ఈ దేశ సంపదను అన్ని కులాలకి అన్ని మతాలకి భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్క పౌరుడికి సమానంగా దక్కాలి. అప్పుడే ఈ రిజర్వేషన్ని తీసేయండి. రైట్, రిజర్వేషన్ తీసేయడంలో తప్పు లేదు, రిజర్వేషన్ తీసేయండి. కానీ ఎప్పుడు తీసేయాలి రిజర్వేషన్ అని అంటే, ఏదైతే మన దేశంలో ఉన్నటువంటి సంపద ఉందో ఆ సంపద మొత్తం అన్ని కులాలకి అన్ని మతాలకి ప్రతి ఒక్క భారతీయ పౌరునికి సమానంగా అందించిన తర్వాత రిజర్వేషన్ తీసేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం రష్యన్ రెవల్యూషన్ గురించి మాట్లాడుకుంటే రష్యాలో అదే జరిగింది. అక్కడ ఎవరైతే ల్యాండ్ లార్డ్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూమిని సంపదను మొత్తం తీసేసుకొని ప్రతి ఒక్క పేద ప్రజలకి ప్రతి ఒక్కరికి దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి సమానంగా పంచిర్రు. అట్లా చేసిన తర్వాత మీరు ఆ రిజర్వేషన్ని తీసేయచ్చు. రిజర్వేషన్ హటావు అన్నారు కదా, రిజర్వేషన్ హటావు, రిజర్వేషన్ తీసేయాలి. కానీ అంతకన్నా ముందు దేశ సంపదని అందరికీ పంచాలి అని చెప్పేసి బయట నుంచి వస్తున్నట్టు వాదన. అండ్ ఇంకోటి అంశం మనం దీన్ని చూస్తే దీని వెనకాల ఎవరున్నారు ఏంటి, ఈ ఒక 5.8 మిలియన్ ఫాలోవర్స్ వచ్చారు, ఇంకా పెరుగుతూ ఉన్నారు దీనికి ఇప్పుడు కూడా. అండ్ మనం చూసుకోవచ్చు, స్టార్ట్ చేసిన కొన్ని రోజులకి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేసిన 2 డేస్కి 3 డేస్కి 20 మిలియన్ 30 మిలియన్ ఫాలోవర్స్ ఎలా అయితే వచ్చారో, సో ఇక్కడ రిజర్వేషన్ హటావో ఆందోళన RHAకి కూడా 5.8 మిలియన్ ఫాలోవర్స్ అయితే రావడం జరిగింది. ఇంకా దీన్ని పెరగవచ్చు. అండ్ రాను రోజులలో ఇది ఇంకా ఎలాంటి ముందరికెళ్ళబోతుంది. అండ్ మరీ ముఖ్యంగా ఇన్ ద ప్రెజెంట్ సిచ్యువేషన్ జెన్జీ చేస్తున్నటువంటి రూల్, ఇప్పుడు దేశాన్ని ఎవరు రూల్ చేస్తున్నారు అంటే జెన్జీ రూల్ చేస్తుంది. జెన్జీ ఏదనుకుంటే అది అయిపోతుంది. సో ఇప్పుడు మరి ఈ రిజర్వేషన్ హటావో ఆందోళనకి జెన్జీ సపోర్ట్ ఇస్తుందా లేదా? మరి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి మొత్తం జెన్జీనే అక్కడ పాల్గొని జెన్జీనే ఈ స్థాయిలో ఉద్యమాన్ని తీసుకొచ్చి కాక్రోచ్ జనతా పార్టీని ఈ స్థాయిలో నిలబెట్టి మన జరిగినటువంటి ప్రొటెస్ట్ చేసి ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేసేంత వరకు జెన్జీ కీలక పాత్ర పోషించింది. మరి ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన కూడా జెన్జీ పాల్గొంటుందా? మరి 5.8 మిలియన్ ఫాలోవర్స్లో జెన్జీ ఉన్నారా? జెన్జీ జనరేషన్ దీంట్లో ఉందా లేదా? అసలు ఈ ఉద్యమం ఇంకెంతవరకు ముందరికి వెళ్తుంది? దీనికి సంబంధించిన ఇంకా మేధావులు ఏమంటారు, గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్పందన వస్తుంది ఏంటి అనే అంశాల గురించి కూడా మనం రానున్న రోజుల్లో ఖచ్చితంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరియు సమాజంలో జరుగుతున్న దేశంలో జరుగుతున్న ప్రతి ఒక్క విషయాన్ని మీ ముందుకు ఎప్పటికప్పుడు తీసుకొస్తాం. కాబట్టి నిజాన్ని నిర్భయంగా మాట్లాడే QR టీవీని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు చూస్తున్నారు QR టీవీ తెలుగు. నిజమైన వార్తల కోసం మాతో ఉండండి.